సీఎం చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. టీడీపీలో జరుగుతున్న ప్రక్షాళన ఒకే వ్యక్తి 3 సార్లు ఒకే పదవిలో ఉండకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని నారా లోకేష్ విశాఖలో తెలిపారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా తాను కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటున్నానని లోకేష్ ప్రకటించారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ఈసారి ఎంపీ పదవి వదిలేస్తారని లోకేష్ వెల్లడించారు. పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలనేది తన అభిప్రాయం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూసారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్ గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం ఉన్నారు. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాలో. ఎందుకు ఏడుస్తారు నాకు తెలియదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను. ఇద్దరే. సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం. దావోస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలని అనుకుంటాం. ఓకే.